బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి కేసులో సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తన కాలేజీలో ఎలా ఉండేవాడు, ఎలా ప్రవర్తించేవాడు, కాలేజీలో తన ప్రేమ వ్యవహారం తన స్టాఫ్కి కానీ తన ఫ్రెండ్స్కి కానీ అక్కడ ఎవరికైనా తెలుసా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు కాలేజీ యాజమాన్యం ఇటు సెక్రటరీ జీవీ రెడ్డి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి మనం ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే కాలేజీలో సాయి ప్రవర్తన చాలా బాగా ఉండేది. ఆయన సాయి మరణం ప్రస్తుతానికి బాధాకరం అని చెప్పేసి ఇటు సెక్రటరీ జీవీ రెడ్డి చెప్పుకొచ్చారు. శ్రవణ్ సాయి అందరితో చాలా కలిసిమెలిసి చాలా బాగా ఉండేవాడు. అలాగే సాయి ప్రేమ విషయం మాకు అసలు తెలియదు అని చెప్పేసి ఇటు మేనేజ్మెంట్ అయితే చెప్పుకొచ్చింది. మా కాలేజ్కి ఎలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు సాయి మీద ఇప్పటిదాకా. సాయి ఇలా తప్పుగా బిహేవ్ చేశాడు, లేకపోతే ఎవరితో నన్ను దురుసుగా ఉన్నాడు అని చెప్పేసి ఎలాంటి కంప్లైంట్స్ బయట నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ఏమైనా ఇష్యూస్ ఏవైనా వివాదాలు ఉంటే మాట్లాడుకొని తేల్చుకోవాలి అంతే, కానీ పిల్లలు పేరెంట్స్ హద్దులు దాటొద్దు అని చెప్పేసి ఇటు కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ జీవీ రెడ్డి అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం ఆయన ఏం మాట్లాడుతున్నారో. మా ప్రతినిధి నిర్మల ఉంది ఇటు కాలేజ్ మేనేజ్మెంట్తోని, ఒక్కసారి మనం అది వినే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడైతే మనము శ్రావణ్ సాయి కాలేజీకి అయితే వచ్చాము. కాలేజ్‌లోనే మనతో పాటు సెక్రటరీ గారు, జీవీ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు శ్రావణ్ సాయి ఎలాంటి వాడు, ఏంటి అవన్నీ కూడా ఎప్పుడైనా తన మీద ఎలాంటి కంప్లెయింట్స్ అయినా వచ్చాయా లేదా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్ శ్రావణ్ సాయి తను అందరికీ దూరం అవ్వడం అనేది చాలా బాధాకరం సార్. కానీ ఇక్కడ తను బీటెక్ సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనేది తెలుసు. కానీ ఇప్పటి వరకు ఆ అబ్బాయి మీద ఎలాంటి కంప్లైంట్స్ అయినా ఏమన్నా వచ్చాయా సార్? వెరీ సాడ్ అండి. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ అనేది ఒక కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఎవరికైనా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బీటెక్ చదివి సమాజానికి ఏదైనా చేద్దాము, కుటుంబానికి ఏదైనా చేద్దాం అనుకున్న అందరూ అదే ఆశతో వస్తుంటారు. ఈ అబ్బాయికి అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ లేరు. వాళ్ళ పెద్దనాన్న ద్వారానే ఉంటాడు. బాబాయ్ ఇక్కడే హాస్టల్లో చదువుకుంటాడు. ఈ సెకండ్ ఇయర్ అంటే జస్ట్ మా దగ్గర 1.5 ఇయర్ చదువుకున్నా అంతే. ఈ 1.5 ఇయర్లో కూడా బాబు గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ కాలేజీలో ఎప్పుడు మనం వినలేదు. అన్ఫార్చునేట్లీ ఈ అబ్బాయిను అమ్మాయి పాత పరిచయంతో అది కంటిన్యూ అయిందని తెలుసు. కానీ అది వేరే ఏరియా కూడా మాకు ఇంతవరకు కాలేజీలో నిన్న జరిగిన తర్వాతనే కానీ మాకు విషయం తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అనుకోకుండా ఇప్పుడు ఎవరు లేరు, అందరూ ఆ ఊరికి వెళ్ళారు. కానీ ఏది జరిగినా ఇలా కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మా వాళ్ళందరూ కూడా అదే షాక్లో ఉన్నారు. సార్ శ్రావణ్ సాయి ఎప్పుడైనా కాలేజ్‌లో కూడా ఎవరితోటైనా గొడవలు కానీ, లేకపోతే అట్లా ఏదైనా ఇష్యూస్ కానీ క్రియేట్ చేయడం, గొడవలు పెట్టుకోవడము, వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్‌తో అలాంటి కంప్లెయింట్ ఏమైనా వచ్చాయా సార్? లేదండి, నాకు తెలిసిన వరకు అట్లాంటిది ఎప్పుడూ రాలేదు. అండ్ అదేంటంటే అడ్మిషన్ అప్పుడు కూడా మాకు వాళ్ళ అమ్మ నాన్న లేరన్న విషయము మా దగ్గర ఒక స్టాఫ్ ద్వారా పరిచయిస్తూ అట్లా అట్లా కాబట్టి ఆ అబ్బాయి గురించి తెలిసింది మనకి. మా దగ్గర ఇంతవరకు అట్లాంటిది ఎప్పుడూ లేదండి. ఇస్ ఫెయిర్లీ గుడ్. అనుకోకుండా ఇట్లా కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. సార్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఏమంటుందంటే, నేను ఆల్రెడీ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదన్నారు. కాలేజ్‌కొచ్చి ఎప్పుడైనా కంప్లెయింట్ మా అమ్మాయి చుట్టూ ఇలా తిరుగుతున్నాడు అబ్బాయి అని చెప్పేసి ఎప్పుడైనా రావడం జరిగిందా సార్? నాకు తెలిసి రాలేదండి. ఎందుకంటే వస్తే మా దగ్గరికే వస్తారు. వాళ్ళు ఏమైనా పోలీస్‌లో ఇచ్చారా? లేదా వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారు గానీ, మా కాలేజ్ మాత్రం ఇంతవరకు ఎవరు రాలేదు. మాకైతే అట్లాంటిది ఇవ్వలేదండి. తెలిస్తే మాకు విషయం తెలిసేది కదా! ఆ అబ్బాయి గురించి కూడా మేము కూడా ఆలోచించేవాళ్ళం. లేదండి, నాకు రాలేదు ఇక్కడ. కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సార్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి మాకు అని చెప్పేసి సెటిల్ అయిపోయి, రేపు ఫ్యూచర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు అనుకుంటారు. మీరు అనుకుంటారు. మా కాలేజీలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మీరు కూడా చాలా వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి, వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ రోజున ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు అంటే బీటెక్ చదువుతున్నారు అంటే వాళ్ళ కెరియర్‌కి వాళ్ళు ఒక పునాది వేసుకున్నట్టే సార్. ఆ పునాదికి కారణం మీరు మెయిన్‌గా. ఒక సంస్థ. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా వరకి. ఏం చెప్తారు సార్ యూత్‌కి కానీ, ఇలాంటి క్రియలకు పాల్పడుతున్న నిందితులకు కానీ ఏం చెప్తారు? ఒకటండి, అంటే ఈ రోజుల్లో అంటే ప్రభావం అని చెప్పలేము. ఇప్పుడున్న ఉన్న ఆహ్, మోడర్న్ జనరేషన్‌లో మూవీసు అంటే కొంతమంది ఏందంటే మూవీ చూడంగానే మర్చిపోకుండా అలా చేద్దాం అనే ఆలోచన కొంతమంది రావడము. మరీ చిన్నప్పుడే అంటే
తక్కువ ఏజ్‌లోనే ప్రేమలో పడడం ఇట్లాంటియన్నీ తట్టుకోలేకపోవడము, లేపోతే అవతల కుటుంబాలు రిసీవ్ చేసుకోలేకపోవడము, ఇవన్నీ కొద్దిగా మనం బయట సమాజంలో చూస్తున్నామండి. బట్ ఏదున్నా దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, లేకపోతే కంప్లెయింట్ ఇవ్వాలా. అంతే తప్పితే ఇది ఎవరికీ మంచిది కాదు. మన ఇండియా మొత్తంలో చూస్తూ ఉంటాం. అది ఏ పేరెంట్‌కి మంచిది కాదు. ఎందుకంటే ఆ పేరెంట్స్ కూడా లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. వీళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారు. ఆ స్టూడెంట్ ఇంకొకరున్నారు కూడా వాళ్ళు అవుతారు. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ మెథడ్. పిల్లలకైనా, విద్యార్థులకైనా, తల్లిదండ్రులకైనా ఒకటి చెప్పేది ఒకటేనండి. ఏదున్నా మన హద్దుల్లో మనం ఉండాలా. ఏదన్నా ఉన్నప్పుడు ఫ్రాంక్‌గా పేరెంట్స్‌తోని మాట్లాడుకోవాలా. ఏదున్నా కానీ పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళు కూడా ఆహ్, పిల్లల్ని చూసుకోవాలని పిల్లలు తప్పు చేస్తే దండించాలి తప్పితే ఇలా చేయకూడదండి. అది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు నెక్స్ట్ హైయర్ అఫీషియల్‌కి కాలేజీ లెవెల్‌లోనా, పోలీస్ లెవెల్‌లోనా వాళ్ళకి కంప్లెయింట్ ఇవ్వాలా. వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పాలా. లేదంటే ఆ కుటుంబం, ఈ కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ ఇట్లాంటియి ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా! ఎందుకంటే శ్రావణ్ సాయి పైన ఇప్పటి వరకు కాలేజ్‌లో కూడా ఎలాంటి కంప్లెయింట్లు కానీ, తను ఎవరితోటైనా ఏ ఇష్యూ పైన కానీ గొడవ పడడం కానీ, అలాంటివి ఇప్పటి వరకు కూడా తన నుంచి ఎప్పుడు కంప్లెయింట్లు రాలేదు. తను ఒక మంచి పర్సన్‌గా ఇక్కడ చదువుకున్నారు. అమ్మా, నాన్న లేని వ్యక్తి కాబట్టి మేము కూడా ఆపర్చునిటీ కలిగించాము. అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ చదువుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా అంటే వాళ్ళ మీద అటాక్ చేసి మృత్యువాత పడేదాకా తెచ్చుకోవద్దు. వాళ్ళు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఏదన్నా ఉంటే కంప్లెయింట్స్ ఇచ్చుకొని లేదా కూర్చొని మాట్లాడుకొని సర్ది చేసుకోవాలి కానీ, మా కాలేజీలో చదువుకునే అబ్బాయి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు మరి ఇప్పుడైతే నగల మనం సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.